హలో ఫ్రెండ్స్, ఆవిడే శ్యామల ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదములు. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? మీకు ఈ క్షణాన ఎంచుకునే అవకాశం ఉంది. జీవితం ఒక లాటరీ లాంటిదని, మీకు ఎప్పుడైనా చెడు జరగవచ్చని మీరు నమ్మాలని అనుకుంటున్నారా? మీరు ఉండకూడని చోట ఉండకూడని సమయంలో ఉండవచ్చని నమ్మాలని అనుకుంటున్నారా? పరిస్థితులు మీ ఆధీనంలో ఉండవని అనుకుంటున్నారా? లేక మీ జీవితానుభవాలు మీ చేతిలోనే ఉన్నాయని, మీరు మంచి గురించే ఆలోచిస్తారు కాబట్టి మీకు జీవితంలో అంతా మంచే జరుగుతుందని నమ్మాలని, ఆ సంగతి మీకు తెలుసని అనుకుంటున్నారా? మీకు ఎంచుకునే వెసులుబాటు ఉంది. మీరు ఏ విషయాలని ఆలోచించాలని ఎంచుకుంటారో అవే మీ జీవితం తాలూకా అనుభవాలు అవుతాయి. ఎడతెగని ఆలోచనలతో మీరు రమ్మని పిలిస్తే కానీ ఏదీ మీ అనుభవంలోకి రాదు. మనలో చాలామంది అప్రయత్నంగా ఆకర్షించుకుంటాం. దాని మీద మనకి అదుపు లేదనే అనుకుంటాం. మన ఆలోచనలు, భావాలు వాటంతట అవే కలుగుతూ ఉంటాయి. అందుచేత మన జీవితంలో సంభవించేవన్నీ అప్రయత్నంగానే జరుగుతాయి. ఎవరు కూడా అక్కర్లేని వాటిని కావాలని తమకేసి ఆకర్షించుకోరు. రహస్యం తెలుసుకున్నాక మీ జీవితంలో కానీ ఇతరుల జీవితాల్లో కానీ అక్కర్లేని సంఘటనలు ఎలా జరిగాయో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మన ఆలోచనలకున్న గొప్ప సృజనాత్మక శక్తి గురించి అవగాహన లేకపోవటం వల్లే అవన్నీ జరుగుతాయి. ఒకవేళ దీన్ని వినటం మీకు మొదటిసారైతే మీరు ఇలా అనుకుంటారు: ఓ, నేను నా ఆలోచనల మీద నిఘా ఉంచాలన్నమాట. అంటే అది చాలా పెద్ద పనే. ముందు మీకది అలా అనిపిస్తుంది. కానీ అక్కడే అసలు మజా మొదలవుతుంది. మజా అయిన విషయం ఏమిటంటే, రహస్యానికి చాలా దగ్గర దారులున్నాయి. మీకు అన్నిటికన్నా బాగా పనికొచ్చే దగ్గర దారిని మీరు ఎంచుకోవటానికి అవకాశం ఉంటుంది. చదువుతూ పొండి, అదెలాగో మీకే అర్థమవుతుంది. మన మనసులోకి వచ్చే ప్రతి ఆలోచన మీద నిఘా ఉంచడం అనేది అసంభవం. మనకి రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయని పరిశోధకులు అంటారు. ఆ 60,000 ఆలోచనల మీద అదుపు ఉంచాలంటే మీరెంతగా అలసిపోతారో ఊహించగలరా? అదృష్టవశాత్తు దానికి ఒక సులభ మార్గం ఉంది. అవే మన భావాలు. మన భావాలు మనం ఏం ఆలోచిస్తున్నామో మనకి తెలియజేస్తాయి. భావాల ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మీ జీవితాన్ని సృష్టించుకునేందుకు సాయపడే పరికరాలలో మీ భావాలే అన్నిటికన్నా మెరుగైనవి. మీ ఆలోచనలే అన్నిటికీ మూల కారణం. ఈ ప్రపంచంలో మీరు చూసే, అనుభవించే మిగతాదంతా ఆ కారణం తాలూకా ప్రభావమే. వాటిలో మీ భావాలు కూడా ఒక భాగమే. కారణం మటుకు ఎప్పుడూ మీ ఆలోచనలే. మనం ఆలోచించేది ఏమిటో తెలియజేయగల ఆశ్చర్యకరమైన వరం మన భావోద్రేకాలు. మీ భావాలు చాలా త్వరగా మీరేం ఆలోచిస్తున్నారో మీకు తెలియజేస్తాయి. మీ భావాలు ఒక్కసారిగా తల్లకిందులైన సందర్భాలని గుర్తు చేసుకోండి. చెడు వార్త విన్నప్పుడు ఒక్కోసారి అలా జరుగుతుంది. మీ కడుపులో నరాలు వెంటనే మెలితిప్పుతున్నట్టు అవుతాయి. అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో దాన్ని వెనువెంటనే సూచించేవి మీ భావాలు. మీ భావాలు ఎలా ఉన్నాయనే దాన్ని మీరు జాగరూకతతో గ్రహించాలనుకుంటున్నారు. మీ భావాలతో మమేకం అవ్వాలనుకుంటున్నారు.